మనకి నిన్న తెలంగాణ రాజకీయాల్లోనే ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు బీభత్సంగా పడుతూ ఉన్నాయి కదా. అయితే దీంట్లో భాగంగా మరి సిరిసిల్ల జిల్లాలో ఏవైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటిని పరిశీలించడానికి అని చెప్పేసి ఒక పక్క నుంచి కేటీఆర్ గారు వెళ్ళారు, ఇంకో పక్క నుంచేమో కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు వెళ్ళారనమాట. అయితే మరి వీళ్ళిద్దరు రాజకీయాల్లో చూసుకుంటే అసలు తీవ్రమైన ప్రత్యర్థులు వీళ్ళిద్దరు కూడా. అయితే మరి ఎవరైనా సరే ఏమనుకుంటారు, వీళ్ళిద్దరు కనుక ఎదురు పడితే మామూలుగా ఉండదు, రచ్చరచ్చగా ఉండిద్ది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ నిన్న ఒక పక్క నుంచి మరి బండి సంజయ్ గారు కారు వస్తూ ఉంది, ఇటువైపు నుంచేమో కేటీఆర్ గారు వెళ్తూ ఉన్నారనమాట. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరు సమీపించారో అప్పుడు బండి సంజయ్ గారు ఏమో కారులోంచి దిగి వచ్చారు, ఇటువైపు నుంచేమో కేటీఆర్ గారు కూడా దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని సంథింగ్ ఏదో మాట్లాడుకున్నారు అనమాట. అయితే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు. షాక్ అయిపోయి జై తెలంగాణ అనే నినాదాన్ని తీసుకొచ్చారు ఇద్దరు కూడా. అంటే అటువైపు బీజేపీ అనలేదు, ఇటువైపు బీఆర్ఎస్ అనలేదు. సో అందరూ కూడా అక్కడ ఉన్న అందరూ కూడా జై తెలంగాణ అని చెప్పేసి ఇద్దరు ఐక్యమైనట్టుగా ఒక నినాదం అయితే పలకడం జరిగిందనమాట. అంటే ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ రాజకీయ నాయకుల మధ్య ఇటువంటి కలయికలు కానీ లేదు అంటే ఈ విధంగా అంటే మేము రాజకీయంగా మాత్రమే మేము ప్రత్యర్థులం, నార్మల్ లైఫ్కి వచ్చేసరికి మేము అందరం కూడా ఫ్రెండ్సే అనే విధంగా ఈ వైపు ఏదైతే ఉందో దీన్ని సమాజంలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా మరి రాజకీయ పరంగా ఎటువంటి గొడవలు రాకుండా సో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారనే చెప్పాలి. సో మరి నిన్న ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో సో దీన్ని చాలా మెచ్చుకోవాలనే చెప్పాలి.